ఆ అమ్మిన ఆస్తి సొమ్ముని ఈయనగారు దీనికెలా ఇస్తారో ఇది ఆయన దగ్గర నుంచి ఎలా తీసుకుంటుందో నేను చూస్తాను. అసలు ఈ అక్కా చెల్లెళ్ళిద్దరు ఉద్యోగంలో చేరాక నా పని సగానికి సగం తగ్గిపోయింది సార్. వీళ్ళు ఏ పని చేసినా చాలా పర్ఫెక్ట్. ఇఫ్ యూ డోంట్ మైండ్, ఇంకో మంచి అమ్మాయి దొరికేంత వరకు భార్గవ్ వర్క్ కూడా నువ్వు చూసుకోగలవా? నాకన్నా భార్గవే మీకు సరైన జోడి. నువ్వు మారటమే తనకు కావాలి. అయినా నేను తనకు నచ్చ చెప్తానులే. థ్యాంక్స్ బావా. అసలు మా డబ్బు మాకివ్వడం మీకు ఇష్టం లేదని చెప్పండి. నన్ను క్షమించమ్మా. మీ ఆయనలో మార్పు వచ్చేంత వరకు పైసా కూడా నీ చేతికి ఇవ్వలే. డబ్బులు మొత్తం తగలేసి నిన్ను నడి రోడ్డులో వదిలేసి వెళ్ళిపోతాడు. ఏంటి అంత భయపడుతున్నావు? నువ్వు డబ్బులు తీసుకురాలేదని నీ మీద ఈ వేడిపాలు పోసేస్తాననుకున్నావా? నువ్వు డబ్బులు అడిగే ఉంటావు. మీ బాబాయ్ చిత్రమారినక్క కదా, ఆయన ఇవ్వకపోతే నువ్వేం చేస్తావులే. అవునే, ఏమన్నాడు? ఇవ్వను పో అన్నాడా? మీ బాబాయ్ ఇంతకన్నా ఏం చేయగలడే? సర్లే, నువ్వు కూడా వేడివేడిగా కాఫీ తాగు. తీసుకో, తీసుకోవే. మనం ఇప్పుడు ప్రశాంతంగా మాట్లాడుకుంటాం. రా రా. కూర్చో. ఇప్పుడు చెప్పు, ఏమన్నాడు మీ బాబాయ్? నువ్వు ఇంతకీ అడిగావా? అడిగానండి. ఆస్తినివ్వడానికి బాబాయ్కి ఏమీ అభ్యంతరం లేదన్నారు. కానీ కానీ ఇప్పుడు ఆస్తి ఇచ్చేస్తే మీరు ఖర్చు పెట్టేస్తారని మన పిల్లల పేరు మీద రాస్తానన్నారండి. ఇష్టం వచ్చినట్టుగా కండిషన్లు పెట్టడానికి యాస్తి ఏమైనా వాడి బాబుగాడి సొత్తా? అసలు వాణ్ణి కాదే, ఒళ్ళు కొవ్వెక్కి వెనక ముందు ఆలోచించకుండా తెల్ల కాగితాల మీద సంతకాలు పెట్టినా మీ అక్క చెల్లెలిద్దరి నరికేయాలి. ఏంటి మీ బాబాయ్ గోలా? నేను పెద్ద పోరంబోకుని, ఆస్తి నా చేతికి ఇచ్చేస్తే తాగి తగలేసి నిన్ను రోడ్డు మీద వదిలేస్తాననా? సరే, నేను మీ బాబాయికి మంచోళ్ళ మారాలి, అంతే కదా? అసలు మంచోడిగా మారడం అంటే ఏంటి? తాగుడు మానేయాలి, మానేస్తాను. మంచి ఉద్యోగం చేయాలి, చేస్తాను. నేను బాగా చూసుకోవాలి, చూసుకుంటాను. అప్పుడు ఇస్తాడా డబ్బులు? మీరు నిజంగా అలా మారితే అంతకంటే కావాల్సిందేముందండి? మా బాబాయ్తో మాట్లాడి నేను డబ్బులు తీసుకొస్తాను. అబ్బా, ఇప్పుడు ఎంత మాట్లాడి తీసుకొచ్చావో అప్పుడు అంతే ఎరగదీస్తావు. సరే, నువ్వు డబ్బులు తెచ్చావే అనుకో. ఆ డబ్బులన్నీ తీసుకుని తర్వాత రోజు నుంచే నేను మానేసినవన్నీ మొదలుపెట్టాననుకో, నీ బాబాయి నువ్వు ఏం చేస్తారే? ఏమీ చేయలేరు. ఇదంతా అయ్యే పని కాదు, కానీ నువ్వే ఒక బాగా డబ్బులున్న అమ్మాయిని తీసుకొచ్చి నాకు సెటప్ చేయి. అప్పుడు నీకు ఈ బాధ ఉండదు. మా ఇద్దరికి సేవ చేసుకుంటూ నువ్వు హ్యాపీగా కాలం గడిపేయచ్చు. ఏమంటావు? మాట్లాడవే.
వద్దండి, మీకు దండం పెడతాను. వద్దండి. వద్దండి, వదిలేయండి. మీకు దండం పెడతాను. వదిలేయండి. ఎందుకంటే నన్ను ఇలా హింసిస్తారు? ఒకవేళ ఇంకో పెళ్లి చేసుకొని మీరు సుఖంగా ఉంటారు అనుకుంటే అలాగే చేసుకోండి. మీ పెళ్లికి నేను అటెండ్ రానండి. ఇప్పుడు అదే జరగబోతోంది. ఏదో ఒకరోజు ఎవరినో తీసుకొచ్చి ఇంట్లో పెట్టి దానికి నిన్ను పర్మిషన్ చేస్తాను చూడు. అన్నయ్య ఇక్కడ పడుకున్నాడేంటి? వదిన లోపల, అన్నయ్య బయట. కొత్తగా పెళ్ళైనా విడిగా పడుకున్నారంటే ఇద్దరి మధ్య ఏదైనా గొడవ జరిగిందా? చిచి, ఇద్దరికి ఒకరంటే ఒకరు బాగా ఇష్టం. గొడవ పడే ఛాన్సే లేదే. మరి ఏమై ఉంటుందబ్బా? అన్నయ్య, అన్నయ్య, ఏంటమ్మా? లోపల పడుకోకుండా ఇక్కడ పడుకున్నావేంటన్నయ్యా? ఆ, 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 దాహం వేస్తే హాల్లోకి వచ్చానమ్మా. నీళ్లు తాగి ఇక్కడే పడుకుని పోయినట్టున్నాను. అవును, నువ్వేంటి ఈ టైంలో పడుకోలేదా? నేను కూడా మంచినీళ్ళ కోసమే వచ్చానన్నయ్య. సర్లే, వదిన ఒకతే ఉంది, నువ్వు కూడా లోపలికెళ్ళి పడుకో. ఆ, ఆ, సరే సరే. వెళ్ళి పడుకో అన్నయ్య. కొత్త దంపతులు విడివిడిగా పడుకున్నారు అంటే ఇద్దరి మధ్య ఏదో జరిగిందన్నమాట. వెంటనే కారణం ఏంటో తెలుసుకోవాలి. ఇద్దరి మధ్య అపార్థాలకి ఫుల్ స్టాప్ పెట్టాలి. ఈ విషయం చిన్నోది నన్ను అడిగి తెలుసుకోవాలి. మేమిద్దరం ఏదో హ్యాపీగా ఉన్నాం అనుకుంటుంది కావ్య. కావ్యకి అస్సలు అనుమానం రానివ్వకూడదు. సారీ భార్గవి, నీ హెల్త్ బాగాలేదన్నావు కదా.
అందుకే హాల్లో పడుకున్నాను. కావ్య చూసింది, అందుకని. మన మీద అనుమానం వచ్చినట్టుంది. నేను లోపలికి వచ్చా కూడా ఇంకా బయట నిల్చుంది. ప్రాబ్లం ఏంటో కావ్యకి చెప్పలేక అనవసరంగా అనుమానం పెంచడం ఎందుకని ఇలా రూమ్లోకి వచ్చాను. భార్గవి, అమ్మా భార్గవి. బాబాయ్, బాబాయ్ రండి, బాబాయ్ రండి, రండి బాబాయ్, కూర్చోండి. పర్వాలేదమ్మా, నేను ఆఫీసుకి వెళ్ళాలి. నీతో 2 నిమిషాలు మాట్లాడి వెళ్తాను. ఏంటి బాబాయ్, ఏదో పరాయి వాళ్ళ ఇంటికి వచ్చినట్టు గుమ్మంలోనే మాట్లాడేసి వెళ్ళిపోతానంటున్నారు. మీకు చెప్పకుండా పెళ్లి చేసుకున్నాననిగా నా మీద మీకు కోపం? అబే, అలాంటిదేం లేదమ్మా. నీ మీదే నా కోపం ఉండుంటే అసలు ఈరోజు ఇక్కడికి వచ్చుండేవాడిని కాదు కదా. అయితే మరి కూర్చోండి బాబాయ్. నాకు చాలా ఆనందంగా ఉంది బాబాయ్. ఉండండి, కాఫీ తీసుకొస్తాను. ఆగమ్మా, కాఫీ తర్వాత తెద్దువు గాని నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. నీ పెళ్లి నా చేతుల మీదుగా జరిపించాలనుకున్నాను. ఆ బాధ్యత నిర్వహించే అవకాశం నాకు దక్కలేదు. ఇక మిగిలింది ఒకే ఒక బాధ్యత, నీ ఆస్తిని నీకు అందించడం. ఊళ్ళో ఉన్న ఆస్తినంతా అమ్మి నీ వాటా నీ పేరు మీద ఫిక్స్డ్ డిపాజిట్ చేశాను. ఇవిగో అమ్మా డాక్యుమెంట్స్. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు బాబాయ్, మీ దగ్గరే ఉండనివ్వండి. లేదమ్మా, ఏ పని ఎప్పుడు చేయాలో అప్పుడే చేయాలి. తర్వాత పరిస్థితులు ఎలా మారుతాయో ఎవ్వరూ చెప్పలేం. హలో, నాతో చెప్పావు కదా, ఇక వదిలే అక్క. ఏం చేయాలో నేను చూసుకుంటాను. తీసుకోమ్మా, దేని గురించి ఆలోచిస్తున్నావు? ఇప్పుడు ఇవన్నీ ఎందుకు బాబాయ్? ఎవరితో మాట్లాడుతున్నావమ్మా? ఓ, మీరా? మళ్ళీ ఎందుకు వచ్చారు? ఇంకా తిట్టాల్సిన తిట్లేమైనా మిగిలిన్నాయా? అలా మాట్లాడుతున్నావేంటి హరి? ఏదో పిల్లలు మనకు తెలియకుండా పెళ్లి చేసుకున్నారన్న షాకులో ఆవేశంతో 4 మాటలు అనుకున్నాం. అంత మాత్రాన కోపాలన్నీ శాశ్వతం కాదు కదా. అయితే మరిప్పుడు ఎందుకు వచ్చినట్లో? ఏం లేదమ్మా, భార్గవికి నా చేతుల మీదుగా పెళ్లి చేద్దామనుకున్నాను. అలా జరుగుంటే అన్ని లాంఛనాలతో మీ ఇంటికి పంపించుండేవాణ్ణి. కానీ పరిస్థితులు నాకు ఆ అవకాశం ఇవ్వలేదు. సరే, జరిగిందేదో జరిగిపోయింది. వీటినే నా కూతురికి సారగా తీసుకొచ్చాను. తీసుకోండి. ఏంటవి? భార్గవికి చెందాల్సిన ఆస్తినంతా అమ్మి భార్గవి పేరు మీద ఫిక్స్డ్ డిపాజిట్ చేశాను. తీసుకోండి. గుళ్ళో నోటుకొచ్చినట్టు మాట్లాడి మళ్ళీ ఇలా రావడానికి మీకు సిగ్గుగా అనిపించలేదు? జరిగిందంతా మీరు మర్చిపోయారేమో కానీ మేం మర్చిపోలేదు. అయినా మేం భార్గవిని కట్టుబట్టలతో మా ఇంటికి కోడలుగా తెచ్చుకున్నాం. కానీ మీరిచ్చే కట్నాలు కానుకలు మాకేం అక్కర్లేదు.
మర్యాదగా తీసుకొని వచ్చిన దారినే వెళ్ళండి. ఏం జరిగిందన్నయ్య? ఏంటి గొడవ? మీ మామగారు నీకు కట్న కానుకలు ఇద్దామని వచ్చారు సూర్య. నువ్వు నిజంగా అదృష్టవంతుడివి. గుళ్ళో మీ ఆవిడికి వాళ్ళకి ఎలాంటి సంబంధం లేదని వెళ్ళిపోతే అయ్యో పాపం అత్తామామ లేని అనాథాలుడు అయిపోతావని చాలా భయపడ్డాను. కానీ మీ మామగారు బానే చూసుకుంటున్నారులే. ఇంకా ఆలోచిస్తావేంటి? వెళ్ళి తీసుకో. వెళ్ళి తీసుకో. కాకపోతే తీసుకునే ముందు ఒకసారి ఆలోచించు. ఆయన నీ మీద భార్గవి మీద ప్రేమతో ఇస్తున్నారో లేకపోతే నువ్వు కూడా ఆస్తి కోసం ఆశపడి పెళ్లి చేసుకున్నావని టెస్ట్ చేస్తున్నారు. చూడండి, మీరంతా నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. నేనేమీ కట్నాలు కానుకలు ఇవ్వటం లేదు. భార్గవికి చెందాల్సిన ఆస్తిని భార్గవికే ఇస్తున్నాను, అంతే. ఇన్నాళ్ళు భార్గవికి బాబాయిగా ఆమె ఆస్తిని ఆమెని సంరక్షిస్తూ వచ్చారు. ఇప్పుడు ఆ మరొకరి భార్య అయిపోయింది. నా బాధ్యత తీరిపోయింది. ఇప్పుడైనా అర్థం చేసుకొని వీటిని తీసుకోండి. ఆగండి 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 ఆగండి. ఎక్కడిదో అల్లరి గాలి సరదాగానే వీచే చిన్నారి కిన్నెరసాని పయనాలేమో చూసి మా ఇల్లు బొమ్మరిల్లు, అందాల హరివిల్లు, మా ఇల్లు బొమ్మరిల్లు.